డాక్టర్ పి. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తుల' నవల తర్వాయి భాగం. ఒక్కసారి మా ఇంటికి రాలేవా? అనవసరం అనేసి రిక్షావాడిని రమ్మని గట్టిగా కేకేసి రిక్షా పోనివ్వమంది కళ్యాణి. ఆ కేకకి రిక్షావాడు బిత్తరబోయి క్షణమాత్రం ఇద్దరి మొహాల వైపు చూసి బండి పోనిచ్చాడు. సాగిపోయిన రిక్షా వైపు చూస్తూ అలా స్తంభించిపోయాడు ప్రకాశం. ఎవరైనా చూశారేమోనని చుట్టూరా కలయ చూసి వచ్చిన దారినే మళ్ళీ వెనక్కెళ్ళాడు. లాభం లేదు. కళ్యాణి తనతో ఇంకా మాట్లాడదు. ఒకసారి కృష్ణమూర్తిని కలుసుకుంటే బాగుండు. రూమ్లో ఉంటాడో ఉండడో. అతన్ని చూడాలనే వెర్రి ఆవేశం కలిగింది. బయలుదేరాడు. ఛీ, మనస్సంతా పాడైపోయింది. ఇతను కనబడకుండా ఉన్నా బాగుండిపోను అనుకుంది కళ్యాణి. మాసిపోయిన పాత గాయాలను మనుషులు అనవసరంగా రేపుతూ ఉంటారు. ఏనాడో చచ్చిన అనురాగాల్ని చాటపెయ్యలుగా మార్చి హృదయాన్ని కదిలించాలని చూస్తారనుకుంది. రిక్షా చక్రవర్తి క్లినిక్ ముందు ఆగింది. ఇంట్లోకి వెళ్ళబోతుంటే నర్స్ వచ్చి, డాక్టర్ గారు లేరండి, ఎక్కడికో వెళ్ళారు, మీరు వస్తే కూర్చోబెట్టమన్నారంది. సరే అనేసి హాల్లో కూర్చుంది కళ్యాణి. ఎక్కడికి పోయినట్టు ఈ డాక్టరు? సరిగ్గా 5ంటికి ఉంటానన్నాడే, ఆదిలోనే హంసపాద. ఎంత ఉద్విగ్న హృదయంతో వచ్చింది తను. ఆయనకు కూడా అలా అనిపించలేదా? లేదనుకుంటేనే గుండె గజగజ వణికిపోయింది. నిరీక్షణ, ఎడతెగని నిరీక్షణ. జీవితంలో సగకాలం నిరీక్షణతోనే గడపాలి. తక్కిన సగం కన్నీళ్లతో గడపాలి. ఛీ, వెధవ బతుకు అనుకుంది కళ్యాణి. అలాగే డాక్టర్ కోసం నిరీక్షిస్తూ కూర్చుంది. సరిగ్గా ఆ సమయంలో డాక్టరు కృష్ణమూర్తి బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. ఇద్దరూ డాక్టర్ కారులోనే కూర్చున్నారు. ఎంత చెప్పినా నీ మొండి పట్టుదల నీదన్నమాట. ఇవాళ ఒక్కరోజుకి ఆగి రేపు వెళ్తే నీ పుట్టే మునిగింది అన్నాడు డాక్టర్. కృష్ణమూర్తికి చికాకేసింది. రెడ్డొచ్చే మొదలాడన్నట్టు ఎవడో. మధ్యాహ్నం వల్ల వాగాను కదా, అదంతా గాలికి పోయినట్టేనా? నీతో వాగి వాగి గుండెల్లో నొప్పి పుట్టుకొచ్చింది. నేనేం చెప్పలేను, ఇంకా వెళ్ళి తీరాలి. నేను అడ్డుపడను, పో, నీ ఇష్టం వచ్చిన చోటుకే పో, కానీ ఒక్కసారి వసుంధరతో మాట్లాడి మరీ వెళ్ళు అంటున్నానంతే. లాభం లేదు. ఈ జన్మలో ఇంకా ఆవిడ మొహం నేను చూడలేను. నాలో చాలా చాపల్యాలు ఉన్నాయి, కానీ నేను దుర్మార్గుణ్ణి కాను డాక్టరు. ప్రవాహంలో పడి చాలా దూరం కొట్టుకుపోయాను. ఇప్పటికైనా నుంచొని అన్నీ ఆలోచించుకోవడం మంచిది. ఇలా బతకడం చాలా అసహ్యంగా ఉంది. నాకు తెలియకుండానే నాలో ఏదో వక్రత్వం ఉండి ఉండాలి. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాను. వసుంధర ఇంటి పొలిమేరలకు వెళ్ళడానికి కూడా నాకు అర్హత లేదు. అదంతా పోయింది. జీవితంలో నాకు కావలసింది వేరు, దొరుకుతున్నది వేరు. అంచేత ఇందిరను దక్కించుకోవడమే ఇప్పుడు నేను చేయాల్సింది. నాకు కావలసిన పరిణామం కాదది. దానివల్ల నా వాళ్ళకి కూడా దూరం అయిపోతాను. కానీ ఏం చేయడం? అది అలా జరిగి తీరాల్సిందే. లేకపోతే మనశ్శాంతి అంటూ ఉండదు. లేదా ఇక్కడికి ఘట్టానికి స్వస్తి చెప్పి చదువు కోసం దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి. అలా పారిపోవడం అంతకంటే అసహ్యం. చిత్రం ఏమిటంటే డాక్టరు, ఏ బాధ్యతలు అక్కర్లేకుండా గట్టు మీద కూర్చొని నిశ్చింతగా తమాషా చూద్దాం అనుకున్నా. నన్ను పరాగ్గా ఉండడం చూసి ఎవరో నీటిలోకి లాగేశారు. లేదా నేనే పడిపోయాననుకో, నీ ఇష్టం, ఎట్లా అనుకుంటే అట్లా. పడిపోయాక మరి ఈదాలి కదా, తప్పదు. లేకపోతే రూల్స్కు భంగం. ఇవన్నీ ఆలోచించుకోవాలి కాబట్టి నాయనా, నన్ను వెళ్ళని. ఆల్ రైట్, నీ కర్మ. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఇక్కడ అనుకుంటాను కానీ తీరా అక్కడికి వెళ్ళాక తిరుగు బస్సులో వచ్చేయాలనిపిస్తుంది. అక్కడ మా ఊరు, మా కుటుంబం అట్లాంటివి. ఇక్కడికి తప్పించుకోవాలని వెళ్తున్నాను కానీ అక్కడివి కావాలని కాదు. మహా అయితే 4-5 రోజుల్లో వచ్చేస్తాను. డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. అలాగే, వచ్చేయి. లేకపోతే అందరి సంగతి అటుంచి ముందు నాకు తోచదన్నాడు. అతన్ని బస్ ఎక్కించేసి ఇంటికి వెళ్ళిపోయాడు డాక్టర్. అప్పటికి సాయంత్రం 5:30 దాటుతోంది. అంతవరకు మేల్కొని ఉన్న కళ్యాణికి క్షణంలో కునుకు పట్టేసింది. కూర్చుని ఉన్న కళ్యాణి వెనక్కి చేరబడి నిద్రపోయింది. శరీరము మనస్సు బాగా అలసిపోయినాయి. నిద్ర తిండి 2 రోజుల నుంచి సరిగ్గా లేవు. పసలేని భోజనం, ఎడతెగని ప్రయాణం, ఎచటెచ్చటో బస, ఇవన్నీ కలిసి ఆమెను నీరసింపచేశాయి. ఆ రోజు పొద్దున సరిగ్గా తిండి సహించలేదు. రాత్రి ఆ ప్రయత్నమే మానుకొని కప్పు పాలు తాగి ఊరుకుంది. శరీరం అలా ఉంటే మనస్సు సరే సరి. సుఖదుఖాధిక ద్వంద్వాధిక
అతీతంగా ఉంది. కళ్యాణి చైతన్యం శరీరం నుంచి విడివడి దూరం నుంచి నిర్వికారంగా పరిశీలిస్తోంది. కళ్యాణి, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తోంది. తన శరీరం మీద తనకే అసహ్యం వేస్తోంది. మరుక్షణంలోనే ఏదో మమత, పులకరింతలు, ఎక్కడో ఎన్నడో చదివిన పద్యభాగం అవగాహన పొరలను అడుగున మెల్లమెల్లగా లోకాంతరవాణి వలె వినిపించింది. చెలువము సౌరభము వెలజిమ్మెడి లేత గులాబీ మొగ్గకున్ తొలయగునాదు యవ్వనము. ఎక్కడిది చెప్పమా ఆ భావం? యవ్వనం, లేత గులాబీ మొగ్గలు, చెలువము, అగరొత్తుల పరిమళం, మెత్తని నీలికాంతుల దీపం, దీపకాంతిలో సూర్యోదయం, కాశ్మీరం కుంకుమ తోటలు, హిమాలయాల మీద ఉషఃకాలం, ఏవేవో అనుభూతులు. ఈ అనుభూతులకు మాటుగా వేసిన మాంజిష్ఠ కాంతులు నే తెరలు. తను మేలుకుందా, కలలు కంటోందా? మగత నిద్రలో కలలు కంటోంది కళ్యాణి. తెల్లని పాల సముద్రం లాంటి అనంతకాల గర్భంలో మంచు తుఫానుల మధ్య చిక్కుకున్న ఒక పల్లెటూరు. అచ్చంగా తన ఊరే, కుగ్రామం. ఆ గ్రామంలో రామమందిరాన్ని ఆనుకొని సాగే సందులో చిట్ట చివరి ఓ పెంకుటింట్లో వసారాలో నిల్చుంది తను. బయట కుండపోతగా వాన, వడగళ్ల వాన. తను పరికిణి కట్టుకొని నోట్లో వేలు పెట్టుకొని మూలగా నిల్చుంది. అర్ధరాత్రి సమయం. వంటింటో పిన్ని గరుడ పురాణం చదువుకుంటోంది. తను వెక్కి వెక్కి ఏడవడం చూసి తనకే నవ్వొస్తోంది. వరండా చూరు కింద పడుకుని ఉన్నాడు నాన్న. మంచి నాన్న, ముసలి నాన్న. నాన్న చచ్చిపోతుంటే నిల్చొని చూస్తోంది తను. అందరికీ కోపంగా ఉంది తన మీద. నాన్నని చంపింది తనేనంటున్నారు అందరూ. అందుకే తనకి ఏడుపు వస్తుంది. నాన్న, నా మీద కోపం వచ్చిందా నీకు? ఉండదమ్మా, మరి ఏం చేశావో ఒక్కసారి ఆలోచించుకో. భూకంపాల మధ్య నా పుట్టావు, నా గుండెల మీద పెరిగావు. 5 ఏళ్లప్పుడు నాతో బడికొచ్చావు. అప్పుడేమనుకున్నానో తెలుసా? నిన్ను ఝాన్సీ లక్ష్మీబాయి అంతటి దాన్ని చేసేయాలి అనుకునేవాడిని. సరోజిని నాయుడు అంతటి దాన్ని చేసేయాలని అనుకునేవాడిని. పోనీ నాన్న, ఇంకా టైం ఉందిగా. అంతటి దాన్ని అవ్వలేనంటావా? ఇంకెలాగవుతావు కళ్యాణి? చివరికి ఏం చేసావో ఆలోచించుకో. మన ఇంటా వంట చేశారా ఎవరైనా ఇలాంటి పని? మరి నువ్వు చచ్చిపోయావు కదా నాన్న. నీకేమైనా బాగుందా అలా చేయడం? ఏం చెయ్యను కళ్యాణి. పాము కరిచేసింది, చచ్చిపోయాను. అది నా తప్పేనంటావా? బతుకు అనే పెద్ద పాము కరిచేసింది, చచ్చిపోయాను. అంతే మటుకు. నీకేమన్నా లోపం చేశానా? 8 ఏళ్ల పిల్లవు నువ్వు. పిన్నితో పాటు గుడికి పంపాను. 10 ఏళ్లప్పుడు రుక్మిణి కళ్యాణం, గజేంద్ర మోక్షం కంఠస్థం చేయించాను. 11 ఏళ్లప్పుడు నీకు పెళ్లి చేసేయమని పిన్ని గోల పెడితే అందరినీ తిట్టేసి బళ్ళో పడేశాను. పడేస్తే ఏం చేశాను నాన్న? ఏం చేశావా? ఆ సంగతి ప్రకాశాన్ని అడుగు, నీ చక్రవర్తిని అడుగు. అలాగంటావేంటి నాన్న? నువ్వా చచ్చిపోయినావు, నాకా జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఎట్లా మరి? మందుల్ని డాక్టర్లని మార్చడం ప్రమాదం కాదా కళ్యాణి? ఏం చెయ్యను నాన్న. ప్రకాశం డాక్టరే అనుకున్నాను. చేతిలో స్టెథోస్కోప్ చూసేసరికి అతను డాక్టరే అని భ్రమపడ్డాను. కాడని తెలిసాక కూడా పోన్లే డాక్టర్ పరీక్ష పూర్తయ్యేదాకా ఆగుదాం అనుకున్నాను. అతనే భయపడి పారిపోయాడు నాన్న. అవన్నీ సాకులు. అసలు నీకు జ్వరం ఎందుకు రావాలి? ఏం చెయ్యను నాన్న. నువ్వా చచ్చిపోయావు. బయట చూడు ఎలా వానం కొడుతోందో. అది ఉత్తివాన కాదు నాన్న, మంచు తుఫాను, చలి తుఫాను. పైగా అర్ధరాత్రి. ఇంట్లో ఎవరూ లేరు. ఇంటిక పూడిపోయింది. ఇల్లంతా కురుస్తోంది. ఇంటి ముందు జువ్వి చెట్టు గాలికి ఎలా చప్పుడు చేస్తోందో విను. నాకు భయం వేస్తోంది నాన్న. అందుకనేనా గులాబీ మొగ్గలు అలా దానం చేసేసావు? లేదు నాన్న, అలా అనకు. నువ్వు పొరపాటు పడుతున్నావు. కాలం మారింది అంచేత నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒప్పుకుంటాను. పోనీ ఇప్పటికైనా నీ బెంగలు తీరాయా? నేను చచ్చిపోయాను కదా. నన్ను సంతృప్తిగా కళ్ళు మూసుకొనిస్తావా? నిశ్చింతగా మూసుకోనన్నా. నా కోసం బెంగ పెట్టకు. నీ కళ్యాణి నీ కలల్ని వృధా అవనివ్వదు. ఒకసారి భ్రాంతిలో పడాను నాన్న, నన్ను క్షమించు. ఇది భ్రాంతి కాదు. ఇక పర్వాలేదు నాన్న. ఇంకా కొండ చేరుకోలేదు. చాలా దూరం ఉంది కానీ దారి మాత్రం ఇదే నాన్న. ఇలా వెళ్ళగా వెళ్ళగా కొండ వస్తుంది. అక్కడికే వెళ్తున్నాం. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నాక నువ్వు అప్పచెప్పిన పనులన్నీ ఒకటొక్కటే చేస్తాను నాన్న. చెయ్యమ్మా, ఒకటి మర్చిపోకు. మాట నిలబెట్టుకో. గులాబీలు ఇచ్చేస్తే ఇచ్చేసావు పోనీలే. మీ తరం వాళ్ళ పద్ధతులు వేరు. కానీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశల్ని మర్చిపోకు. తుఫాన్ ఎక్కువ అవుతోంది. చీకటి కాటుకలు కురుస్తోంది.
ఏరు పొంగి ప్రవహిస్తోంది, కుక్క అరుస్తోంది. భద్రం అమ్మాయి, నేను వెళ్ళొస్తాను. నాన్న, నాన్న, కెవ్వుమని కళ్యాణి అరిచేసరికి చట్టున కారు బ్రేక్ వేసి ఆపేశాడు చక్రవర్తి. రోడ్డు పక్కగా కారు ఆగింది. పక్క సీట్లో కూర్చొని తన మీద ఒరిగిపోయిన కళ్యాణి భుజం పట్టుకుని ఊపుతూ, కళ్యాణి, కళ్యాణి అని గట్టిగా లేపాడు. అప్పటికి ఆమెకు మెలకు వచ్చింది. కళ్ళు నిలుపుకునేసరికి తాను ఏడుస్తున్నట్టు తెలుసుకుంది. ఏం ఏం జరిగింది? కారు ఆపేశారా? భలేదానివి, అడలిపోయాను. నాన్న అని ఎంత గట్టిగా అరిచావో తెలుసా? అరిచానా నేను? నెమ్మదిగా అంటావేంటి? పొలికేక పెట్టావు. అందుకే హడలిపోయి కారు ఆపేశాను. మంచివాళ్లే. నాకేదో కల వచ్చింది. కలలో భయపడి అరిచుంటాను. కునుకు ఎప్పుడు పట్టేసిందో. ఇప్పటిదాకా మెలకుగానే ఉన్నాను. చక్రవర్తికి నవ్వొచ్చింది. ఒక చెయ్యి స్టీరింగ్ చక్రం మీదుంచి ఇంకో చేత్తో కళ్యాణిని దగ్గరికి తీసుకుంటూ, పిచ్చిదానా, అరగంట అయింది నువ్వు పడుకొని. అలాగే కునుకుతూ నా మీద జోగిపోయావు. నువ్వు పడుకున్న తర్వాత కనీసం ఓ 100 రెండెడ్ల బళ్ళని, ఓ డజన్ లారీలని ఓవర్టేక్ చేశాను తెలుసా? టైం ఎంత అయింది? 4:30 అన్నాడు వాచ్ చూసి. అబ్బా, ఎప్పటికి తెల్లారుతుంది బాబు? ఇంకా ఎంత దూరం ఉంది? తెల్లవారే లోపల చేరుకుంటానులే. అంటే మహా అయితే ఇంకో గంట. రోడ్డు బాగాలేదు, లేకపోతే ఈసరికే చేరుకుని ఉండేవాళ్ళం. అయినా ఈ అర్ధరాత్రి ప్రయాణం ఏంటి బాబు? పదండి పోదాం. ఆపేశారే? మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు చక్రవర్తి, నెమ్మదిగా పోనిస్తూ. కలొస్తే భయపడి అలా అరుస్తారా ఎవరైనా? పీడకల అన్నాడు. పూర్తిగా కాదు. సాయంత్రం నుంచి నాన్న గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తున్నానేమో. ఆయనే కల్లోకి వచ్చారు. ఏంటో గమ్మత్తైన కళ. ఆయన కోప్పడినట్టు అనిపించింది అంది కళ్యాణి. అతను మాట్లాడలేదు. బ్రేక్ వేసి కారు ఆపి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకొని మళ్ళీ పోనిచ్చాడు. సీటులో ఒరిగి కూర్చొని మొహం 2 చేతుల్లోనూ కప్పుకుంది కళ్యాణి. చలేస్తోందా? అడిగాడు చక్రవర్తి. కొంచెం. రగ్గు తీసుకోకూడదు? వెనక సీట్లో ఉంది. పర్వాలేదు, కావాలంటే తీసుకుంటాలేండి. ఇద్దరూ మౌనం దాల్చారు. కారు ముందుకు సాగిపోయింది. ముందు ప్రసరిస్తున్న కారు లైట్లు తప్ప ఇరుపక్కల చిమ్మ చీకటి. ఈదరగాలి రైవని వీస్తోంది. ఎక్కడికి ప్రయాణం అనుకుంటోంది కళ్యాణి. దీని ఫలితాలు ఎలా ఉంటాయి? ఎందుకు అలాంటి కల వచ్చింది తనకి? అన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. వేటికి జవాబులు లేవు. ఇదొక సాహసిక యాత్ర అంతే. ఇంకాసేపట్లో నెల్లూరు. అక్కడ కొంచెంసేపు విశ్రాంతి. ఆ తర్వాత తిన్నగా సరాసరి. అమ్మ బాబోయ్, ఆలోచించడం మానేసింది కళ్యాణి. 10 నిమిషాలు పోయాక కళ్యాణి మౌనాన్ని భంగం చేసింది. కృష్ణమూర్తిని, ఇందిరని ఎక్కడ కలుసుకుంటాం మనం? అంటే అంటే నెల్లూరులోనా, లేక సరాసరి అక్కడేనా అని చెప్పానుగా. మీరు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఒకసారి నెల్లూరు అంటారు, ఒకసారి సరాసరి అక్కడే అంటారు. చివరికి ఏది నిశ్చయించారో నాకేం తెలుసు? అతను కూడా సందిగ్ధంగా చెప్పాడు. మరి నేనేం చేయను? ఇందిరకేమో నెల్లూరులో ఆగడానికి ఇష్టం లేదు. సరాసరి అక్కడికే పోదామందిట. మనవాడికి ఉద్దేశమేమో అందరం నెల్లూరులో కలుసుకొని అక్కడి నుంచి వెళదామని. చివరికి వాడే నెగ్గుతాడులే. ఏంటి మీకు ఆ ధైర్యం? అదంతేలే. ఇందిర ఇదివరకు ఎలాగుండేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వాడు ఎంత చెప్తే అంత సణుగుతుంది, పోట్లాడుతుంది, కానీ చివరికి వాడు చెప్పినట్టే చేస్తుంది. ఎంతలో ఎన్ని మార్పులు వచ్చేసాయి! ఇందిర ఇంతగా మారిపోతుందని కల్లో కూడా నేను అనుకోలేదంది కళ్యాణి. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు అన్నాడు చక్రవర్తి సిగరెట్ గట్టిగా పీలుస్తూ. మార్పు వచ్చింది ఇందిరలో కాదు, ఇందిర జీవితంలో అంటాను. ఈవిడ గురించి మీరంతా పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. అంటే ఆవిడలో లోపాలు లేవని నేను అనడం లేదు, కానీ అందరికీ ఉన్న ఆశల్లాంటివే ఆవిడికి ఉంటాయని ఎందుకు అనుకోకూడదు? ఉండకూడదని నేను అనలేదు. నేను అంటున్నది అది కాదు, కృష్ణమూర్తి విషయంలో అంటున్నాను. ఆవిడ ఇంతగా మారిపోయిందంటే కృష్ణమూర్తి విషయంలో ఆశ్చర్యంగా ఉందన్నాను అంతే. ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించుకోలేదు. ఇంకోలా జరుగుతుందనుకున్నాను. అదే జీవితంలో విచిత్రం. నీలో ఇన్ని మార్పులు వస్తాయని నువ్వు మాత్రం అనుకున్నావా? మీరు అలా అంటే ఇప్పుడే కారు దిగిపోతాను, ఆపేయండి. నవ్వేశాడు. నేనేమన్నానని అన్నాడు. మీలో అలాంటి చులకన అభిప్రాయాలుంటే ఇప్పుడే చెప్పేయండి. ఛా, చులకనేంటి కళ్యాణి? లాలనగా అన్నాడు చక్రవర్తి. నిన్ను చులకన చేసి ఈ జన్మలో మాట్లాడగలనా?
ప్రతి మనిషి జీవితంలోనూ అనుకోని మార్పులు వస్తుంటాయి అన్నాను. అంతే నేను ఉద్దేశించింది. నన్ను మార్చేసింది మీరే అంది కళ్యాణి నేరం మోపుతున్నట్టుగా. వెరీ గుడ్. అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మార్చేసుకున్నాం సరేనా? ఆ మాట వినిపించుకోకుండా కళ్యాణి, నాకు బాధ ఏమిటంటే ఇందిర ఎప్పుడూ ఇలాగే చేసేస్తుందేమో అని. ఎవళ్ళనో ఒకళ్ళని బాధ పెడితే కానీ, ఇంకొకళ్ళ జీవితాన్ని గాయపరిస్తే కానీ ఆవిడకి సంతృప్తిగా లేనట్టుంది. ఇంత జరిగాక అందరికీ సంతోషంగానే ఉన్నట్టుంది. మీలో ఎవరికీ వసుంధర సంగతి పట్టినట్టే లేదు. ఇది వసుంధరకే మంచిదనుకోండి. కానీ ఇలా ఎవళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడం, అది మాత్రం నాకెంతో బాధగా ఉంది అండి. అన్యాయం కళ్యాణి, అలా అనకు. నువ్వు మాత్రం అలా అనకు. ఇంతవరకు ఒక్క విషయం దాచాను నీ దగ్గర. ఇక దాచక్కర్లేదు కాబట్టి చెప్పేస్తాను. కృష్ణమూర్తి వాళ్ళ ఊరి నుంచి తిరిగొచ్చాక తనొక్కడే ఈ నిర్ణయానికి రాలేదు. ఆ సంగతంతా నీకు చెప్పాను. తిరిగొచ్చాక మనిషి కుమిలిపోయి బాధపడ్డాడు. ఒక్క సంఘటనతో అతనిలో చాలా మార్పు వచ్చింది. జీవితంలో అనుభవాలేమీ ఎరగనివాడు చదువు కోసం ఈ ఊరొచ్చాడు. పట్నం జీవితంలోని వ్యామోహానికి లొంగిపోయాడు. అంచేత చదువు అవ్వలేదు. రకరకాల స్నేహితులు చుట్టూ చేరి అతని డబ్బుని మంచితనాన్ని వాడుకున్నారు. చదివి పరీక్షలు పాస్ అవ్వకపోతే గడవదు అనే బెంగలేదు అతనికి. స్వతహాగా అతను గొప్పతనాలేవో సాధిద్దామన్న ఆసక్తి లేదు అతనికి. అంచేత అలా 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 కాలక్షేపం చేస్తూ బతికేశాడు. అలాంటి వాడికి మొదటిసారిగా కనువిప్పు కలిగించింది నువ్వు. ఆ తర్వాత వసుంధర అతనిలో కొంత చలనం కలిగించింది. అంటే అతనిలో నిద్రాణంగా ఉన్న కొన్ని బాధ్యతలని, విలువలని మీరు పైకి తీశారన్నమాట. సరిగ్గా ఆ సమయంలో ఇందిర అతన్ని పశ్చాత్తాపపడేటట్టు చేసింది. అందువల్లే అతడు నిశ్చయానికి వచ్చాడు. వారం రోజులు పల్లెటూళ్ళలో కూర్చొని ఆలోచించాడు. మనుషులతో అంత తేలిగ్గా ఆడుకోవడం అసహ్యం అనిపించింది అతనికి. ఈ విషయాలన్నీ నాతో చెప్పుకున్నాడు. అతనిలో మార్పు వచ్చినందుకు, అంత మార్పు వచ్చినందుకు నిజంగా నాకు సంతోషం అనిపించింది. మాట మధ్యలో కళ్యాణి అడ్డొచ్చి, అదంతా నిజమే కావచ్చు కానీ నేను అడుగుతున్నది వసుంధర సంగతి. ఇతని వల్ల ఆ అమ్మాయి చాలా పోగొట్టుకుంది కదా. నా వల్ల కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంది అనుకోండి. కానీ అతని వల్ల కుటుంబంలో మనశ్శాంతి పోయి అందరికీ దూరం అయ్యేదాకా వచ్చింది. అనుకోకుండా అలాంటి స్థితి కల్పించి ఇప్పుడు ఇలా చేస్తే ఆ అమ్మాయి మనసు ఎలా ఉంటుంది అంది. నువ్వన్నది రైటే కళ్యాణి. అందువల్లే అతను పల్లెటూరు పారిపోయాడు. తన కర్తవ్యం ఏంటా అని ఆలోచించుకున్నాడు. వసుంధర మీద అతనికి చాలా గౌరవం ఉంది. కానీ లోతుగా ఆలోచిస్తే తను ఏ విధంగానూ ఆ అమ్మాయి జీవితానికి పనికిరాడు. అతని మంచితనాన్ని ఆదరించబోయేసరికి ఇంట్లో వాళ్ళు అదొక పెద్ద నేరంగా ఆవిడ వంక కొరకొరా చూశారు. దీంతో ఆవిడ అభిమానం మరింత దెబ్బతిని వాళ్ళని ఎదిరించడానికి ప్రయత్నించింది. అందుచేత కృష్ణమూర్తి ఆవిడికి మరింత ఆత్మీయుడిగా కనబడ్డాడు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఆవిడ ప్రేరణవే వేరు. ఆవిడ ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఉంటే తన జీవితానికి కావాల్సింది కృష్ణమూర్తి అందివ్వలేడు అని తెలుసుకుని ఉండేది. ఆ తెగింపు వల్ల మరికొన్ని కొత్త సమస్యలు పుట్టి జీవితాంతం ఆవిడ బాధపడి ఉండేది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవిడ తాహతు వేరు, ఆవిడ నిలుచున్న చోటు వేరు, కృష్ణమూర్తి నిలుచున్న చోటు వేరు. ఆ రెండింటికి ఎప్పుడూ సమన్వయం కుదరదు. ఆ సంగతే కృష్ణమూర్తి నాతో చెప్పుకున్నాడు. స్వార్థం కోసం ఆ అమ్మాయిని రెచ్చగొట్టడం సులభమైనా అది చాలా నీచం అనుకున్నాడు. ఇంకా ఇందిర సంగత, ఇందిర తన స్థాయిలో ఉండే మనిషి. ఒకళ్ళ దౌర్బల్యాలు ఇంకొకళ్ళకి తెలుసు. కాబట్టి అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య సంఘటన జరిగింది. జరిగాక ఇంకా వెనక్కి వెళ్ళడం లేదనుకున్నాడు తను. ఇప్పుడు అర్థమవుతుందా కళ్యాణి? కృష్ణమూర్తి వసుంధరికి మంచి చేశాడు, చెడు చేశాడు. అతనిలో స్వార్థమే కనుక ఉంటే వసుంధరిని ఇంకొంచెం దూరం తీసుకెళ్ళేవాడు కదా. లోకంలో చాలామంది అదే పని చేస్తారు. ఆ తర్వాత వసుంధర లాంటి వాళ్ళు ఏడుస్తారు. అలాంటిది జరగకుండా వాడు జాగ్రత్త పడ్డాడు. కాబట్టి అతడు ఎంత మంచివాడో ఆలోచించు అన్నాడు కృష్ణమూర్తి. ఇక్కడికి ఆపుదాం.